నమస్తే వెల్కమ్ టు జనం న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ రుద్రూరు మండలం రానంపల్లి గ్రామంలో శ్రీ దక్షిణముఖ సంజీవిని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖేలో ఇండియా రాష్ట్ర రగ్బీ పోటీలకు 48 మంది ఎంపిక ఢిల్లీలో ఐకాన్ ఆఫ్ ఆసియా 2023 ఉమెన్స్ లీడర్స్ ఫోరం అవార్డు దక్కించుకున్న ఎమ్మెల్సీ సతీమణి దుర్గా భరత్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన యూనియన్ నాయకులు కట్ట రామ్ కుమార్. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మాకు సంక్షేమ బోర్డు ఆటోనగర్ కాలనీ ఇల్లు లేని డ్రైవర్లకు ఇల్లు కట్టించాలని, మహాలక్ష్మి పథకాన్ని సవరించాలని, తన జీవన ఉపాధి మెరుగుపరచాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలను పూర్తి చేస్తూ మా బాధను మీకు విన్నవించుకుంటున్నాము. ఎలక్షన్లకు ముందు మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు మరియు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఆటోనగర్ల ద్వారా ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇల్లు ఏర్పాటు చేయించాలని, అదేవిధంగా మీరు గతంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ గారు ఇస్తున్నటి 12,000 రూపాయల పథకము ఇక్కడ బెల్లంపల్లిలో కూడా అమలు చేసినందుకు చాలా సంతోషము. అయినప్పటికీ మహాలక్ష్మి పథకము ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని పెట్టడం చాలా బాధాకరం. అయినప్పటికీ దాంట్లో కొన్ని లోటుపాట్లు సవరించి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటిది విద్యార్థులకు, 60 సంవత్సరాల పైబడి ఉన్న ముసలివారికి, వికలాంగులకు ఉచిత సౌకర్యం కల్పిస్తూ ఆటో డ్రైవర్లకు కొట్టకుండా వారికి కొంత మేలు చేయాలని చెప్పి కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సభకు వచ్చిన ఇక్కడి కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, జిల్లా నాయకులు కానీ, పట్టణ నాయకులు, ఆటో డ్రైవర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా చేగుంటలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరిగిన ఖేలో ఇండియా రగ్బీ అండర్ 14, అండర్ 18 సీనియర్ క్రీడాకారుల ఎంపిక జిల్లా నలుమూలల నుండి 100 మంది పైన క్రీడాకారులు పాల్గొనగా అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసినట్టు కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఎంపికైన అండర్ 18 సీనియర్ మహిళల జట్టు 23వ తేదీన, అండర్ 14 బాలికల జట్లు 24వ తేదీన సికింద్రాబాద్లోని ఆర్ఆర్సీ గ్రౌండ్, సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉదయం 6:30 వరకు రిపోర్ట్ చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రగ్బీ రెఫరీ కర్ణం మల్లీశ్వరి, జిల్లా పీడీల అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, పీడీలు శారద, వెంకటేష్, మంజుల, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో అండర్ 18, అండర్ 14 రగ్బీ మీట్ ఈరోజు జరగడం జరిగింది. రేపు సికింద్రాబాద్లో జరుగుతున్న మీట్లో అండర్ 18 సీనియర్ మీట్ ఆడబోతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్స్లో భాగంగా మోడల్ స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలకు మండల్లో ఉన్న జిల్లా నుంచి, నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు అందరూ కూడా క్రీడాభినందనలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు మన మెదక్ జిల్లా టీమును ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో క్రీడాకారులను ఏ టీంలో 12 మెంబర్స్, బి టీంలో 12 మెంబర్స్ను సెలెక్ట్ చేయడం మన కర్ణం గణేష్ రగ్బీ కోచ్ ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన పీటీలు, లోకల్ పీడీ శారద మేడం, అదేవిధంగా వెంకటేష్ మిత్రుడు నరసింహులు పీటీ, అదేవిధంగా విఠల్ రెడ్డి సారు, రమేష్ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది. దీనికి ఇందులో భాగంగా రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మీ మంచి ప్రతిభ కనబర్చి దీనిలో ప్రైజ్ మనీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన మెదక్ జిల్లా టీము రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం తీసుకొస్తారని ఆశిస్తూ మీరు కూడా ఈ 1 రోజు 2 రోజులు కూడా ఇంకా దానిలో ఆటలో ఇంకా నైపుణ్యం పొంది మన మెదక్ జిల్లాకు పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్స్. ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అండర్ 14, అండర్ 18 సీనియర్ సెలక్షన్స్లో జిల్లా నలుమూల నుండి దాదాపు 100 మంది పైన వచ్చారు ఇక్కడికి. దాంట్లోంచి అండర్ 14లో 2 టీంలు తీయడం జరిగింది, అండర్ 18లో 1 టీము, సీనియర్లో 1 టీం తీయడం జరిగింది. రేపు అండర్ 18, అండర్ సీనియర్ సికింద్రాబాద్లోని ఆర్సీబీ గ్రౌండ్లో జరుగుతుంది కనుక అక్కడ 6:30కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫామ్స్ కూడా నింపాలి. ఫస్ట్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 50,000, సెకండ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 30,000, థర్డ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకు 20,000 సాయి నుంచి వస్తున్నాయి. ఖేలో ఇండియా సాయి నుంచి వస్తున్నాయి ప్రోత్సాహంగా. ఇది అమ్మాయిల్ని స్పోర్ట్స్ వైపు మళ్లించాలని చెప్పి సాయి ఇండియా, ఖేలో ఇండియా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కనుక ఇది. ఇక ముందు కూడా పిల్లలు, అమ్మాయిలు స్పోర్ట్స్ పట్ల బాగా ఆకర్షితులై వాళ్ళు జీవితంలో ఉపాధి కావచ్చు, ఉన్నత ఉద్యోగం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అన్నింటిలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది కనుక వాళ్ళు ముందుకొచ్చి ఆడి వాళ్ళ భవిష్యత్తును బంగారు బాట చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గా భరత్ ఉమెన్ చేంజ్ మేకర్ అవార్డు అందుకోవడం మరియు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాలు గెలుచుకున్న దుర్గా భరత్ ఇలాంటి అవార్డులను భవిష్యత్తులో మరెన్నో చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజకవర్గ వైసీపీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. दुर्गा पद्मिनी ठाकुर शफिया जी, वुमेन चेंज मेकर ऑफ द ईयर. जोरदार तालियां हो जाएं. And with that we welcome Dr. Manoj Gurkela ji, Advocate General for State of Uttarakhand at Supreme Court of India, Special Counsel Government of MP. Thank you so much for coming, sir. Miss Rashmi Pillai, Innovative Teacher of the Year. तालियां बहुत कम. మెదక్ జిల్లా చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో శ్రీనివాస్ రామానుజన్ జయంతి పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గణిత మేళాను నిర్వహించడం జరిగింది. దీనిని సందర్శించిన మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విద్యార్థులు తయారు చేసిన బోధన అభ్యాస పరికరాలను పరిశీలించి విద్యార్థులను అభినందించడం జరిగింది. అనంతరం ఉన్నతి లక్ష్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అకాడమిక్ మానిటరీ ఆఫీసర్ సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజీరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఉపాధ్యాయులు రాజేశ్వర్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీ వద్ద గురువారం రాత్రి 11:30 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో కోటగిరి మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ వయసు 25 అనే వ్యక్తి అక్కడికిక్కడే మృతి చెందారు. రుద్రూర్ గ్రామానికి చెందిన నీరడి సాయి కుమార్ వయసు 24 అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వెంటనే తీసివేసి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మృతుని కుటుంబకులు, బంధువులు, జల్లాపల్లి గ్రామస్తులు తమకు న్యాయం కావాలంటూ శుక్రవారం రుద్రూర్ వర్ణి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న రుద్రూర్ ఎస్ఐ నీరేష్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని వారిని సముదాయించి తమకు న్యాయం చేస్తానని చెప్పడంతో దీంతో వారు నిరసన విరమించి అక్కడి నుండి వెళ్లిపోయారు. పొద్దు తెల్లందాకా మీరు బైక్లు ఈడ ఉన్నదని చెప్తారు. తెల్లారితే పొద్దున్న బైక్లు తీసుకోపోయారు. ఇంతకు ముందు కూడా మా జల్లాపల్లి యాక్సిడెంట్ అయితే బస్సు కూడా టౌన్కు తీసుకోపోయారు. మేము వచ్చిందాక ఇవాళ కూడా డెడ్ బాడీ తీసుకోపోయారు, బండి తీసుకోపోయారు. మేము వస్తే ఇక న్యాయం చేస్తాం అది కాదు. ఇక్కడనే కదా రుద్రూరు గ్రామం, వాళ్ళకి పిలిచి మాతో మాట్లాడిపోయింది. అప్పుడు మేము లేస్తాం, లేకుంటే ఇక్కడనే కూర్చుంటాం సాయంత్రం దాకా. యాక్సిడెంట్ ఎట్లా అయింది అది మీరు చూడలేం, మేము చూడలేం. కానీ బైక్లు ఎందుకు లేపారు? వేరే రోడ్డు మీద ఉంటే 8 రోజులు బైక్లు ఉంటాయి. ఇవాళేమో రాత్రి దాకా ఉన్నదంట. పొద్దుగా లేచి పొద్దుగా చూస్తే 7 గొట్టంగా లేపేస్తున్నాం బైక్లు అంటూ సార్ పోలీసు వాళ్ళు. మరి యాక్సిడెంట్ అయింది ఈడ, ఆడదాకా డెడ్ బాడీ ఎట్లా పోతుంది? రోడ్డు మొత్తం రక్తం ఉన్నది. అది ఎంక్వైరీ చేయాలి మీరు. మేము నమ్ముతున్నాం, నమ్మి మేము
बढ़ जाओ ना फिर उधर ही। భక్తి పెరగాలి, దుర్మార్గం దోపిడిపోయి బాన్సువాడ నియోజకవర్గ భక్తివాడగా మారాలన్న సంకల్పంతో దేవాలయాల నిర్మాణం కోసం 10 సంవత్సరాల్లో 150 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం రానంపల్లి గ్రామంలో శ్రీ దక్షిణముఖ సంజీవిని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దయాల రోజా లక్ష్మణ్, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి నేరుగంటి బాలరాజు, ఆలయ కమిటీ చైర్మన్ దయాలు రాజు తదితరులు పాల్గొన్నారు. రానంపల్లిలో ఎంతమంది ఉన్నాం అంతమందికి మంచి ఉద్దేశంతో భక్తి పెంచాలి, శ్రద్ధలు పెంచాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఆలయాన్ని కట్టడానికి సంకల్పించారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మరి చేసుకుంటారంటే చేసుకుంటామన్నారు. ఈ విధంగా గుడుల కోసం ఒక మన రానంపల్లి కాదు, బాన్సువాడ నియోజకవర్గంలో నేను ఇవ్వనటువంటి గుడి లేదు ఎక్కడ కూడా. రామాలయం కానీ, వెంకటేశ్వర ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, పరమేశ్వర ఆలయం కానీ, జగదమ్మ మాత ఆలయం కానీ, దుర్గమ్మ ఆలయం కానీ, ఈ ఆలయం కూడా దాదాపు మన కాన్ఫరెన్స్ లో గత 10 సంవత్సరాలలో 150 కోట్లు ఇచ్చాం ఒక్క కాన్ఫరెన్స్. ఎందుకు? భక్తి పెరగాలి, దుర్మార్గం దోపిడి పోవాలి, బాన్సువాడ ఒక భక్తివాడగా తయారు కావాలి అనే సంకల్పంతో ఎక్కడ ఎవరు అడిగినా, ఏ ఆలయం అడిగినా వాళ్ళు అడిగిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు కానీ తక్కువ ఇవ్వలే. ఎందుకంటే సంపూర్ణంగా పూర్తి కావాలంటే వల్ల నిధులు తక్కువ పడితే పని ఆగిపోతుంది. కాబట్టి సంపూర్ణంగా పూర్తి చేసుకోవటానికి ఒక సూక్తి ఉంది. డబ్బులున్న వారి వెనుక మనుషులు ఉంటారేమో గాని మంచి గుణ వారి వెనుక, మంచి గుణం ఉన్న వారి వెనుక దేవుడు ఉంటాడు. అదే నా యొక్క నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఆ దేవుని దయతో, మీ అందరి దయతో తిరిగి ప్రజాసేవ కోసం అవకాశం కలిగించినందుకు మీకు అందరికి, మా ఆడబిడ్డలకు అందరికి కూడా పాప వాళ్ళందరూ తయారై వచ్చారు. పాప కింద కూర్చోమంటే కుర్చీ లేవు, వాళ్ళు మన ఆనందంగా త్వరలో పూర్తి చేశారు. ఇచ్చినటువంటి 6 మాసాల్లోనే పూర్తి చేసినటువంటి మందిరం బహుశా రానంపల్లి మందిరమే. ఇక్కడే కేవలం కర్తాసి. ఆగుండే రైట్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంగన్వాడీ మహిళల శాపం తగలక తప్పదని మండల టీడీపీ సిపిఎం నాయకులు అన్నారు. గత 12 రోజులుగా సమ్మెబాటలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు మండల టీడీపీ నాయకులు, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేస్తుండగా కలిసి తమ మద్దతు తెలిపారు. మీ పోరాటంలో చివరి వరకు తెలుగుదేశం పార్టీ కలిసి ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు లక్షలాది మంది రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చి ఈ రోజుకి 10 రోజులు కావస్తూ ఉంది. మరి ఈనాటికి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు నడుపుతుందే కానీ సఫలీకృతం ఇంకా అవ్వట్లేదు. మరి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు, అక్కచెల్లెమ్మలు మొత్తము రోడ్ల మీదకి వచ్చినటువంటి కారణం, ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పాదయాత్రల సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులే ఇచ్చినటువంటి డిమాండ్స్ని పరిష్కారం చేయమని చెప్తున్నాం. అదే సందర్భంలోనూ ప్రతిపక్షంలో ఉండి అధికారానికి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ కార్యకర్తల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తాను, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తాను, సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 వేతనం ఇస్తాను, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రత్యేకించి 5 లక్షల దాకా కొనసాగిస్తాను. అదేవిధంగా మినీ ఐవారమ్మలు, మెయిన్ ఐవారమ్మలుగా నేను ప్రభుత్వంగా గుర్తింపు చేస్తాను. అసెంబ్లీలో, పార్లమెంట్లో మా ఎంపీల ద్వారా
మా ఎమ్మెల్యేల ద్వారా చట్టం చేసి మీకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా గుర్తింపు చేస్తానని చెప్పినటువంటి మాటని గడిచిన 4.5 సంవత్సరం పూర్తిగా వస్తున్న ఈ రోజుకి విస్మరించడం అనేటువంటిది చాలా బాధాకరంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్లకు మీరు చెప్పిన మాటల్ని అమలు చేయాలనేటువంటి పద్ధతిలో ఈరోజు అక్క చెల్లెమ్మలు మొత్తం రోడ్ల మీదకి లక్షలాది మంది రావటం జరిగింది. ఒకే ఒక సందర్భంలో మీరు అందరికి బట్టలు నొక్కుతున్నారు. మరి మీ సచివాలయంలో ఉండబడినటువంటి సిబ్బంది మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అన్ని సచివాలయాలకు తాళాలేసి చేసినటువంటి సందర్భంలో వాళ్ళని ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వాళ్లకు 35,000 40,000 రూపాయలు వేతనాలు పెంచినటువంటి ముఖ్యమంత్రి వర్యులు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ తల్లులైతే పని బాటలకు వెళ్ళినప్పుడు వీళ్ళే తల్లులుగా మారి ఆ పసిబిడ్డలకి అలాంటి సహాయ సహకారాలు చేస్తూ ఆ బిడ్డల్ని తన సొంత బిడ్డల మాదిరిగా చూస్తున్నటువంటి శిశు సంక్షేమ శాఖకి మీరు ఈరోజు అన్యాయం చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరంగా సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా చాలా శాంతియుతంగా నడుస్తున్నటువంటి అంగన్వాడీ సమ్మెని ఇక్కడ ఉండబడినటువంటి కొందరు ప్రోద్బలాలతోటి సచివాలయాల సిబ్బందితోటి పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చేయూతనిస్తుంటే మరొకరి చేత స్కూళ్ళు పగలగొట్టి రికార్డులను తారుమారు చేసి ఆ విధంగా ఆడ ఉండబడినటువంటి ఫీల్డ్ మొత్తాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తుందంటే కనీసం భద్రత అన్న ఇక్కడ ఉండబడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు కానీ స్కూళ్ళకు కానీ ఉందా లేదా అనేటువంటి పద్ధతిని ఒక్క దప్ప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మీరు చెప్పినటువంటి మాటను అమలు చేయాలని చెప్పేటువంటి శాంతియుతంగా నడుస్తున్నటువంటి ఈ అంగన్వాడీ సమ్మెని జయప్రదం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని స్కూళ్ళు పగలగొట్టినా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మాత్రం సిఐటి ఆధ్వర్యంలో సమ్మె కొనసాగద్ది. ఆ పద్ధతిలోనే ఏ ఐవరమ్మకైనా ఏ ఆయమ్మకైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే మాత్రం ఆ బాధ్యత ఇక్కడ ఉండబడినటువంటి అధికారుల కాడి నుంచి జిల్లా అధికారులు కలెక్టర్ కాడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలిగా. కాబట్టి శాంతియుతంగా నడుస్తున్నటువంటి అంగన్వాడీ సమ్మెని ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. నిన్నగాక మొన్న లాయర్లకు వేశారు, ఈరోజు మళ్ళీ ట్యాబులు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. మీరు చేసే మంచి పనులకి సిఐటిగా మేము సహకరిస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు నిర్మాణితంగా ఈ ధరలు పెరిగి ఈ విధంగా గ్యాసులు విపరీతంగా పెరిగి తమ బతుకే బండిలాగా లాగేటువంటి దుర్భర పరిస్థితులలో మీరు చెప్పిన మాటను అమలు చేయమని చెప్పి సిఐటిగా మేము ఈరోజు అంగన్వాడీల తరఫున మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఆ విధంగా మీరు చెప్పిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ అలా జరగని పక్షంలో మాత్రం సమ్మెని యథావిధంగా కొనసాగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే ఈ రోజుకైనా మీరు మీ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్లు మొత్తం కూర్చొని చర్చలు సఫలీకృతమయ్యేటట్టు అంగన్వాడీ ఆయమ్మలకు కార్యకర్త ఐవారమ్మలకి న్యాయం చేసేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ భవనం ఎంపీడీఓ రామసుబ్బరాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సువాసిని, ఈసీ సువర్తయ్య, సిఏ వినయ్ కుమార్, టీఏలు రంగనాథ్, మురళి, ఫీల్డ్ అసిస్టెంట్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 25వ తారీఖు క్రైస్తవ మతంలో క్రీస్తు జన్మదినం ఉంది కాబట్టి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మెరీ క్రిస్మస్గా మనం ఎంసీసీ నందు ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతగా మనం ఈరోజు కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అందరూ మన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓ గారు, ఈసీ అందరూ పాల్గొని కేక్ కట్ చేసుకోవడం అయినది. అందరికీ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం అయినది. అందరికీ నమస్కారం. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ అమితమైన ఉత్తేజంతో మన ఎంజీఎన్ఆర్జీకి సంబంధించినటువంటి పనులు బాగా పని చేపించి మన మండలానికి అలాగే జిల్లాకి రాష్ట్రానికి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చిపెట్టాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హత్నూర మండల కేంద్రంలోని మధుర పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్. ఈ కార్యక్రమంలో మధుర గ్రామ సర్పంచ్ మాధవి, నవీన్ గౌడ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ సెక్రటరీ, దేవాలయం పూజారులు తదితరులు పాల్గొన్నారు.
कामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्त्यस्वाजा विघोरतम् भवति माता आयुष्मन्दं करोतु धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः राजद्वारे राजयोगे सर्वदा दिग्विजयोस्तु दत्तात्रेयस्वामी देवता संपूर्ण शुभानुग्रह प्राप्तिद्वारा सेवायोग्यता सिद्धिरस्तु निरन्तरं धर्म सिद्धिरस्तु शास्त्रन्तु यजमानस्य कामः सकल मनोभीष्ट सिद्धिरस्तु गोत्रं गोत्राभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु यजमानस्य कुमारस्य कुमारने गदा संपूर्ण आयुष्याभिवृद्धिरस्तु कुमार्याः कुमारस्य सकल श्रेयोभिवृद्धिरस्तु उन्नत उद्योग प्राप्तिरस्तु तथास्तु समस्त सन्मंगलानि भवन्तु నెలకొకసారైనా మా స్వామి అదే మీరు నెలకొకసారి మా స్వామి ఎందుకంటే వారం రమ్మని జరమంటారు అందరూ వారం స్థిరపడాలి అంటే కొన్ని మనం అప్పుగా కొంతమంది అయిపోయినారు, కొంతమంది నానొక్కడే 5 మెంబర్స్ వరకు నానొక్కరే రన్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఏం లేదు. మీరు మాకు టైం ఇస్తే హాఫ్ అన్ అవర్ మీరు ఎప్పుడైనా సరే ఆ హాఫ్ అన్ అవర్ ఒకసారి చిన్న హెల్ప్ అయిన తర్వాత ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.